హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రైస్ అండి ఎప్పుడు మనం 1, 2 సార్లు అలా మామూలుగా అంటే ఇలా 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 కడిగేసుకోవాలి. కొందరు బాగా పిసికి పిసికి ఉప్పేసి ఇలా కడుగుతారు. అవి రేషన్ బియ్యం అయితే అలా కడుక్కోవాలి. ఇవైతే మనం మామూలుగా ఇట్లా గట్టిగా చేయకుండా ఇలా ఇలా కడిగేసుకోవాలి. 2 సార్లుగా కడిగాను. నేను చేతి వేళ్ళ కొలతే పెడతానండి, గ్లాస్ కాకుండా. మనకి పాత బియ్యం అయితే కరెక్ట్గా ఇక్కడికి రావాలండి, మధ్య ఏళ్ళకి. ఇవి కొంచెం కొత్త బియ్యంలా ఉన్నాయి, అందుకే నేను తక్కువ పెట్టాను. ఇలా నేను ఎప్పుడు దొంపడి బియ్యం వాడతానండి. అవి కొంచెం దొరకట్లేదు. మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా దూరంగా అంటే కావాలకి వెళ్ళినప్పుడు లేదా గూడూరులో అట్లా వెళ్ళినప్పుడు తెచ్చేవారు మా హస్బెండ్. ఇప్పుడైతే అవి దొరకట్లేదు, ఇవే వాడుతున్నాను. మామూలుగా ఇది జీలకర్ర మసూర అంటాము, సోనా మసూర అంటాము, అది కర్నూలు మసూర, ఏమేమో ఉన్నాయండి పేర్లు. అయితే ఇవే వాడుతున్నాము. డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటున్నాను నేనైతే. ఓకే, పెట్టానండి. చూడండి, నేను ఇప్పుడైతే పెద్ద మంట పెట్టాను. ఒకసారి పెట్టిన కాసేపటికి కలిపెట్టాను. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత అన్నము సిమ్లో పెడతాను. సిమ్లో పెట్టిన తర్వాత ఇంకా ఒకసారి కలిపెడితే చాలు. ఇంకా అన్నం బాగా పొడి పొడిగా బాగుంటుంది. కొత్త బియ్యం అయితే కొంచెం ఏలు కొలత తీసుకున్నాను చెప్పాను కదండి. ఇంకా వచ్చిన తర్వాత ఒక్కసారి పెట్టి సిమ్లో పెట్టేస్తే ఇంకా అది త్వరగా ఉడికిపోతుందండి. అసలు 5 మినిట్స్ అయిపోతుంది. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, అన్నీ సరిగ్గా ఉంటాయి. మనకి స్టవ్ మొత్తం క్లీన్గా ఉంటుంది. మళ్ళీ పొంగి వచ్చి డబర్ అంతా అసహ్యంగా అలా కూడా ఉంటుందండి, నీట్గా. సిమ్లో పెట్టేశాను. ఇప్పుడైతే నేను మూత ఆఫ్కి పెడుతున్నాను కాసేపు. అంటే హీట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇప్పుడే కదండి నేను సిమ్లో పెట్టాను, అందుకని పొంగకుండా కొంచెం ఆఫ్గా పెట్టాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు అన్నం రెడీ అయిపోయిందండి. ఒక్కసారి పెద్ద మంట పెట్టి ఆఫ్ చేసేస్తే దాంట్లో తేమంతా సెట్ అయిపోతుంది. ఏదైనా కర్రీస్ ఏమైనా మిగిలి ఉంటే, మనకి పచ్చళ్ళు ఏమైనా ఉన్నా సరే ఇలా వేడి మీద పెట్టడం వల్ల అవి త్వరగా చెడిపోకుండా ఉంటాయండి. చట్నీ పచ్చడి ఏమైనా ఉంటే సరే, ఫ్రైస్ ఏమైనా పాలైనా సరే వేడి చేసుకోవాలంటే కాస్త అలా పెట్టాలి. చూడండి, అన్నం అంతా బాగా పొడి పొడిగా ఉంది, వాటర్ అంతా ఇంకిపోయింది, సెట్ అయిందండి. మన పాలైనా సరే దీనిపైన పెట్టడం వల్ల అవి మంచిగా వేడిగా బాగుంటాయండి, త్వరగా చెడిపోవు. ఎట్లా వేడిగా ఉంది కాబట్టి ఇలా పెట్టేసుకోవచ్చండి. మనం ఏవైనా సరే కాస్త కర్రీస్ మిగిలినవి ఏవైనా సరే అలా వేడిగా పెట్టుకోవడం వల్ల వేడిపైన పాలు కాచినప్పుడు ఆఫ్ చేసిన తర్వాత దానిపైన అయినా సరే ఏమైనా వేడిగా ఉండడానికి పెట్టుకుంటే త్వరగా చెడిపోవండి. ఓకే, థ్యాంక్ యూ.